విశాఖపట్నం జిల్లా గాజువాకలో బస్సు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ అడ్డంగా దొరికాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి 26 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. డ్రైవర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలో ఏకంగా 250 పాయింట్లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బస్సు ఒకటి విజయవాడకి వెళ్ళే బస్సు, వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విజయవాడ వెళ్ళే మార్నింగ్ ఎక్స్ప్రెస్ ట్రావెల్స్ అనే బస్సు తాలూకా చెక్కింగ్లో డ్రైవరు తాగిస్తున్నాడండి. ఆయన పేరు వెంకట్రావు. తాగిస్తుంటే ఆయన డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికాడు. దాని మీద అతని మీద కేసు బుక్ చేయడం జరిగింది. వెంటనే వేరే డ్రైవర్ని తీసుకొచ్చి ఆ బస్సుని హ్యాండ్ఓవర్ చేసి పంపించాం. బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రయాణికులందరూ యాక్చువల్గా చాలా నేను చూసాను. అతను బాగానే గట్టిగానే తాగాడు. అది చాలా తప్పని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాత్రుల్లో తాగిసి చేసే ప్రయాణంలో ప్రయాణికులందరూ కూడా అమాయకంగా వాళ్ళు ఏదో నిద్రమత్తులో ఉంటారు. ఇతనేమో తాగి ఉన్నట్లయితే ఈ ఏదైనా ప్రమాదం జరగడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన వ్యవహారం కాబట్టి ఆయన కేసు నమోదు చేసాం. కోర్టులో ఆయన ప్రవేశపెడతాం.